8,000 ఆవులు ఉన్నాయి. అక్కడికి ప్రతి వెటనరీ కాలేజ్ వాళ్ళు అక్కడికే వస్తారు ట్రైనింగ్కి, ఐఏఎస్లు వస్తారు ట్రైనింగ్కి, ఐపీఎస్లు వస్తారు ట్రైనింగ్కి. కానీ కనీసం ఒక సూది కూడా ఆవులకు ఫ్రీగా ఇస్తలేరు. మరి 8,000 ఆవులు ఉన్నాయి, ప్రైవేట్ సంస్థ నిర్వహిస్తుంది, ప్రభుత్వం వెటనరీ డిపార్ట్మెంట్ బాధ్యత. దయచేసి మందులన్నా ఇవ్వండి, వాళ్ళకు కొంతన్నా ఫెసిలిటేట్ చేయండి అని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఆ తర్వాత బహదూర్పుర నియోజకవర్గంకి వచ్చినాం, అక్కడ ఎస్సీ కాలనీ సందర్శించినాం. అక్కడ కూడా సేమ్ పరిస్థితి. ఎక్కడ కూడా హైదరాబాద్ మహానగరంలో కొన్ని చోట్లయితే 10 సంవత్సరాల నుంచి కూడా వితంతు పెన్షన్ అప్డేట్ కాలేదు. 10 ఇయర్స్ వితంతు పెన్షన్ అప్డేట్ కాలేదు. 10 ఇయర్స్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయితే ఇట్లా చూస్తేనే తెలుస్తుంది మనకు వీళ్ళకి కావాలే పెన్షను అని చెప్పి. వాళ్ళకి వస్తలేవు, మంచి మంచిగా ఉన్న వాళ్ళకి పెన్షన్ వస్తున్నాయి. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పెన్షన్స్, విడో పెన్షన్స్ దయచేసి ఒక్కసారి అప్గ్రేడేషన్కి అవకాశం ఇవ్వాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను. అదేవిధంగా చాంద్రాయణగుట్ట నియోజకవర్గంలో బీసీ బాయ్స్ హాస్టల్కి పోయినాం, వేరే అదర్ ఇష్యూస్ కూడా చూసినాం, కానీ బీసీ బాయ్స్ హాస్టల్కి పోయినాం. అక్కడ చాలా ఘోరమైన పరిస్థితి ఉన్నది. 11 రూమ్లు ఉంటే 147 మంది పిల్లలు ఉన్నారు. ఒక్కొక్క రూమ్లో 25 మంది పిల్లలు ఉంటున్నారు. ఎంత ఘోరమైన పరిస్థితి ఉందంటే చెద్దరు లేదు, పరుపు లేదు, బాత్రూమ్స్ సరిగా లేవు, ఓన్లీ ఫుడ్ మాత్రం టైంకి పెడుతున్నారు తప్పితే పిల్లల్ని మేకల్ని కుక్కినట్టు కుక్కేసిండ్రు. చాలా ఘోరమైన పరిస్థితి ఉంది. మేము గవర్నమెంట్కి నిన్ననే చెప్పినాం, మీరు 1 వీక్ టైంలో బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంటు రెస్పాండ్ అయ్యి వాళ్ళకి ఫెసిలిటీస్ క్రియేట్ చేయండి. మీరు క్రియేట్ చేస్తే మంచిది, లేకపోతే జాగృతి నుండి మేము చేస్తాం. మేము చేస్తే ఏమైందంటే మీ పరువు అవుతుంది గవర్నమెంట్ది. అలాంటి సంస్థలు చేస్తే కూడా 1-2 హాస్టళ్ళకి చేయగలుగుతాం, అన్నిటికీ చేయలేం. ప్రభుత్వం నుంచి దయచేసి వెల్ఫేర్ హాస్టల్ అన్నింటినీ కూడా ఒక్కసారి రివ్యూ చేయమని కోరుతున్నా. ప్రత్యేకించి గర్ల్స్ వెల్ఫేర్ హాస్టల్స్ని కొంచెం ఇంకా శ్రద్ధతోని రివ్యూ చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఇప్పుడు జూబ్లీహిల్స్ మన ఖైరతాబాద్ నియోజకవర్గానికి వెళ్ళి వస్తున్నాం మేము. అది ఎంఎస్ మక్తా, బిఎస్ మక్తా 70 ఏండ్ల నుంచి పెండింగ్ ఉన్న ఇష్యూ. 70 సంవత్సరాలు సీఎంఓకి ఇటుపక్క ఉంటుంది, సీఎంఓకి అటుపక్క ఉంటుంది. ఇప్పుడు డిప్యూటీ సీఎం గారు ఉంటున్నారు ఇటు అటు. అయినా సరే తెలంగాణ వచ్చిన తర్వాత కూడా మరి మక్తా 2 మక్తాల ప్రజల యొక్క ఈ భాగ్యం అయితే మారలేదు. రెగ్యులరైజేషన్ కోసం ప్రభుత్వం దృష్టి పెట్టాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఇంకా ఖైరతాబాద్లో 2-3 చోట్లకు పోయి వచ్చినాం. ఆల్మోస్ట్ అన్ని చోట్ల సేమ్ ఇష్యూస్. నెక్స్ట్ నాంపల్లిలో బాల్ భవన్ ఉన్నది. మేము చిన్నగా ఉన్నప్పుడైతే స్కూల్ నుంచి పోయేది, ఇప్పుడైతే అది కంప్లీట్గా వాడకంలో లేదు. పబ్లిక్ गार्डन उसको पहले बागे आम बुलाते थे, आम लोगों के लिए निज़ाम सरकार बनाए थे पब्लिक गार्डन, लेकिन आज आम लोगों के लिए बिल्कुल इस्तेमाल में नहीं है. ఖచ్చితంగా పబ్లిక్ గార్డెన్ని పబ్లిక్కి ఓపెన్ చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. సెక్యూరిటీ ఉంటే ఉంటుంది, పెట్టుకోవచ్చు అసెంబ్లీకి కౌన్సిల్కు, కానీ పబ్లిక్ గార్డెన్ పబ్లిక్ కోసం ఓపెన్ చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. అట్లానే మన నెక్స్ట్ గోషామాల్ నియోజకవర్గంలో కూడా పేరుకి మరి ఏమంటారు చాలా మంది ఉంటారు, చాలా పెద్ద ఎత్తున ఉంటారు. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా గుడుంబ ఫ్రీ అయిపోయిన తర్వాత మన ధూల్పేట్ ఏరియాకు ప్రత్యేక ప్యాకేజ్ ఇస్తామని చెప్పి ప్రామిస్ చేసినటువంటి పరిస్థితి. కానీ కనీసం అక్కడ ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు, ఒక చిన్న వర్క్ కూడా కాలేదు. ఇక్కడ ఒకటి జలక్షత్రియ ప్రకాష్ హిందూ విద్యాలయ అని ఉన్నది. యాక్చువల్లీ ఇట్లాంటి ఇన్స్టిట్యూషన్స్ హైదరాబాద్లో చాలా ఉన్నాయి. ఇదివరకు ప్రైవేటు సంస్థలు నడిపినటువంటి, ఎన్జిఓలు నడిపినటువంటి, గవర్నమెంట్ తీసుకొని ఎయిడెడ్ చేసినటువంటి ఇన్స్టిట్యూట్స్ చాలా ఉన్నాయి. అన్నిటికన్నీ కూడా కంప్లీట్గా క్లోజ్ అయ్యే పరిస్థితులలో ఉన్నాయి. టీచర్స్ లేనటువంటి పరిస్థితి, ఎయిడ్ ఇవ్వనటువంటి పరిస్థితి. సో ఇటువంటి వాటి మీద ప్రత్యేక శ్రద్ధ ప్రభుత్వం పెట్టాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. మరి దీంతో పాటు హైదరాబాద్కి మంచినీళ్ళు తేవడానికి మల్లన్న సాగర్ నుంచి ప్రభుత్వం ఒక ప్రాజెక్ట్ టేకప్ చేస్తూ ఉంది. కానీ నియరెస్ట్ పాయింట్ కొండపోచమ్మ సాగర్. ఇప్పటికి మీరు కాంట్రాక్టర్ల కోసం పనిచేయకుండా ప్రజల కోసం పనిచేయాలనుకుంటే మాత్రం కొండపోచమ్మ సాగర్ నుంచి మార్చాలని డిమాండ్ చేస్తున్నా. ఇంకోటి సుంకేష్ల దగ్గర ఒక వాటర్ ప్రాజెక్ట్ కడతా ఉన్నాం మనం హైదరాబాద్ మంచినీటి కోసం. అది మొత్తం కూడా మీరు కట్టిన రీటైనింగ్ వాల్ మొన్న వానలకు కొట్టుకపోయింది. కొట్టుకపోతే కూడా అసెంబ్లీ ఉంటే కూడా ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో కూడా ఆ డీటెయిల్స్ కూడా ఇవ్వకుండా మరి ప్రజల్ని మభ్యపెట్టేటటువంటి ప్రయత్నం చేసిండ్రు. ఇప్పటికన్నా మరి ఇప్పుడు ఆల్రెడీ దానికి మళ్ళా 1,450 కోట్లతో మొదలుపెట్టింది, 2,250 కోట్లకు పెరిగిపోయింది. కాబట్టి దీన్ని ఎంత తొందరగా పూర్తి చేస్తారు, హైదరాబాద్ నీటి ఎద్దడిని ఎట్లా తీరుస్తారు అన్న విషయాన్ని కూడా మీరు ప్రజలకు చెప్పాలి అని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. మరి ఇవన్నీ జరుగుతుంటే జనరలీ ఒక్క విషయం మనందరం ఆలోచించాలి. ఎనీ క్యాపిటల్ సిటీ ఆఫ్ ఎనీ స్టేట్ like Hyderabad, like Chennai, like Kolkata, any capital city of a state, it becomes the first point of contact to any international tourist. कोई भी विदेश से आता है तो पहले हैदराबाद में GMR में एयरपोर्ट में उतर के बाहर आते. तो जो फर्स्ट इम्प्रेशन बाहर के लोगों को यहाँ पे देखने को मिलता
वही अपना पूरा इंडिया का इंप्रेशन बन जाता. So important thing is central government should pay special attention to cities like Hyderabad. స్పెషల్ ప్యాకేజ్ ఇవ్వాలి, వాళ్ళు ఇచ్చి డెవలప్మెంట్ కోసం ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ఇప్పుడు నాలాలు మనం పెంచుకోవాలన్నా, మంచినీళ్ళు ఇవ్వాలన్నా 50,000 కోట్లు 1,00,000 కోట్లు కాంది మాత్రం ఈ పనులు ఫినిష్ కావు. అట్లా కావాలి అంటే ఖచ్చితంగా సెంట్రల్ గవర్నమెంట్ ప్యాకేజ్ ఇవ్వాలి. ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నా అంటే లేటెస్ట్గా లోక్సభలో ఒక రిప్లై ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. 2019-20 సంవత్సరం నుంచి 2024-25 అంటే 5 ఇయర్స్లో 2019-20 to 24-25 బడ్జెట్ ఇయర్స్ మే తెలంగాణ పే చేసినటువంటి ట్యాక్స్ ఎంత అంటే 4,35,909 కోట్లు. తెలంగాణ పేడ్ 4,35,919 crores టు సెంట్రల్ గవర్నమెంట్.